సామెతల గ్రంథం 18 చూద్దాం 21. జీవమరణములు నాలుక వశము, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. యూనో ఈ వాక్యం విని నీ నాలుగుతో అంటాడు, ఎవడైనా కొండను చూసి పొమ్మంటే పోతుందంట, ఉండమంటే ఉంటుంది, కొండ చేసింది ఉండమంటే ఉంటుంది, అక్కడే ఉంటుంది. సో గాడ్ హెస్ గివెన్ దట్ పవర్ టు అస్. ఆయన నీలో ఉంటున్నాడు. సో ఈస్ రెడీ టు టాక్ త్రూ యువర్ టంగ్ అండ్ ఆపరేట్. జీవం ఇప్పుడంతా మరణకాలము. మరి నువ్వేమంటావు? జీవం అంటావా? యూ వాంట్ బ్రింగ్ లైఫ్ ఆర్ యూ వాంట్ అగ్రీ విత్ ద డెత్ అవుట్ సైడ్ అండ్ డై? బయట ఉండే మరణంతో ఏకీవించి చనిపోతావా? లేక నీవు నాలో జీవం ఉంది, నేను బతుకుతా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఆ జీవాన్ని పలికి జీవిస్తావా? సో ఇట్స్ అప్ టు యూ. సో దే ఆర్ మెనీ వాయిసెస్. యేసు ప్రభు ఎవరైతే మన కొరకు చనిపోయారు, శరీరంతో ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన జీవించడం నమ్మే ప్రతి ఒక్కళ్ళు నిజమైన విశ్వాసి, నిజమైన బోధకుడు, నిజమైన ప్రవక్త. వాళ్ళు కరెక్టే. ఆ అసూయ చేత కొన్ని మాటలు నువ్వు తెలుసుకోవాలన్నమాట. యూనిట్ హ్యావ్ ద డిసర్నింగ్ స్పిరిట్ ఆఫ్ అసూయ వాళ్ళు అంటున్నాడు. పీలాతు కూడా తెలుసుకున్నాడు, ఇజ్రాయేలీలు అసూయ చేత యేసు ప్రభువుని అప్పగించారని. యేసు ప్రభువుని ఎరిగిన వారు ఫాల్స్ ప్రాఫిట్ అవ్వలేదు. ద వన్ హూ నోస్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ అ ఫాల్స్ ప్రాఫిట్. హీ కెనాట్ బి. కొన్ని పొరపాట్లు చేయొచ్చు. మరి పౌలు అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా మాట్లాడాను, పిల్లవాని చేష్టలుగా చేశాను, మరి నేను కొన్ని ప్రవచనాలు చెప్పాను, పెద్దవాడిని అయినప్పుడు సంపూర్ణ ప్రవచనాలు, సంపూర్ణమైనటువంటి వాక్యము నేను చెప్పానని చెప్పి పౌలు చెప్తున్నాడు. సో జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇప్పుడు ఈ వాక్యము నీ వింటున్నావు. ఇప్పుడు నువ్వు నాకు జీవము కలుగును గాక, ఈ చీకట్లు అంటే నీకు జీవం కలుగుతుంది. ఇప్పుడు వెళ్దాం యోహాను 1:5 వెళ్దాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించు. మరి ఆయన వాక్యములోంచి జీవం వచ్చింది, ఆ జీవము వెలుగై ఉందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా. ఇది పరలోకంలో కాదండో, పరలోకంలో చీకటి ఉండదు, భూమి మీదే. ఆయన భూమి మీద జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అంటే ఇప్పుడు నీలో ఉండేటువంటి వెలుగు, ఈ వాక్యంతో నువ్వు మాట్లాడొస్తే జీవం వస్తుంది. ఈ చీకట్లో ప్రకాశిస్తావు, నువ్వు ఈ మరణగండంలో ప్రకాశిస్తావు, ఈ కరువులో సమృద్ధిగా తింటావు. సో ద డార్క్నెస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ బిలీవర్ టు బ్రింగ్ ద లైట్ అండ్ లైఫ్ అవుట్ సైడ్ అండ్ షైన్. సో ఈ చీకటి, ఈ కరువు అనేది నీకు ఒక అవకాశము నీ లోపల వాడిని బయటికి తీయడానికి. నీ లోపల ఉండే జీవాన్ని, సమృద్ధిని తీస్తే పరలోకం యొక్క సభ్యత్వుడు నువ్వు పరలోకం దీన్ని పోషిస్తుంది. మరి ఏలియా భక్తున్న వివరాలు పోషించినట్లు, మరి కాకోలాలు పోషించినట్లు. యు సీ దట్ నౌ. సో ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. అరైజ్ అండ్ షైన్. దెర్ ఇస్ డార్క్నెస్, సో అరైజ్ అండ్ షైన్. యెషయా 60:2 మళ్ళీ నేను చెప్పానప్పుడు అరైజ్ అండ్ షైన్. సో లెమ్ము తేజులము, లోపల ఉండే వెలుగును బయట తిని. బయట చీకటి ఉంది కరెక్టే. దెర్ ఇస్ డార్క్నెస్, దెర్ ఇస్ డెత్, దెర్ ఇస్ ఫియర్, బట్ యు సీ దట్ నౌ. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, చీకటి గ్రహించలేదు, ఈ లోకము దాన్ని గ్రహించలేదు. మరి లోకమంతా వెయిట్ చేస్తుంది, కానీ నువ్వు ఆ చీకటి అప్పుడు వచ్చే వరకు నువ్వు చీకటిలో ప్రకాశించవచ్చు. ఈ వెలుగు నీలో ఉండే సమృద్ధి బయటికి రావాలా. దేవుడు నీలో ఉండేటువంటి స్వస్థతను, మరి సమాధానాన్ని, జీవాన్ని బయటికి తీయాలి. సో ద లైట్ ఈస్ గివెన్ టు యూ త్రూ ద వర్డ్, త్రూ ద లైఫ్ టు షైన్ ఇన్ డార్క్నెస్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది. సో దేవుడు ఈ యొక్క స్వార్థని ఇచ్చింది, దాన్ని జీవముగా మార్చి, ఆ జీవాన్ని వెలుగుగా మార్చి ఆ చీకటిలో వెలగడానికి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ అగైన్. సో యూ విల్ షైన్. యెషయా గ్రంథానికి వెళ్దాం. హౌ టు బి స్టేబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఓకే, సో ఐ వాంట్ టు టెల్ యూ దిస్, హౌ టు బి స్టేబుల్ ఆల్సో ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. యెషయా గ్రంథం 50:2 చదువుకుందాం. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా. చూడండి, నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయేనా. నా చెయ్యి విమోచింపలేనంత కురచయిపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా. విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టెదను. గద్దింపు, ఐ విల్ గివ్ యు అథారిటీ ఓవర్ దట్, పవర్ ఓవర్ దట్. నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. God is telling, my hand is not short to bless you, to preserve you. నిన్ను కాపాడడానికి ఈ కాలంలో మరి గండము రాకుండా నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, వాళ్ళ వృద్ధులవని, వాళ్ళు 50 అవనే, 60 అవనే, 70 అవనే, 90 అవనే. ఓకే, ఆల్రైట్. సో God can still preserve you. నా చెయ్యి విమోచమలేనంత కొరచైపోయిందా? విడిపించుటకు నాకు శక్తి లేదా? Why are you putting down your God and my ability down? I am a God who can stretch and do bigger things. సో ఈరోజు ఈ చెయ్య, నా దేవుడి యొక్క హస్తము చాలా గొప్పది, పెద్దది, నన్ను కాపాడుతాడు అనే ధైర్యం మిమ్మల్ని ఆవరించును గాక, అనేటువంటి శక్తితో మీరు జీవించుదురు గాక. I prophesy that the hand of God, such a hand of God, will preserve you mightily in these times of death and hunger. ఈ కరువులో, ఈ యొక్క మరణగండములో ఆ హస్తము నేను కాపాడినట్లు నేను ప్రార్థిస్తున్నాను. సో ఆయన హస్తం యొక్క సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యముగా జీవించినట్లు నేను ప్రవచిస్తున్నాను. హిస్ హ్యాండ్ ఈస్ నాట్ షార్టెండ్ దట్ హీ కెనాట్ హెల్ప్ యూ.
అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఓకే, చూసారా? అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. యునో, ఇఫ్ యూ వాంట్ టు బీ కంఫర్టర్ ఇన్ దిస్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ఈ సమయంలో నీవు ఏది పడితే అది మాట్లాడకుండా ఆదరించేటట్లు మాట్లాడి అనుకుంటే నువ్వు ఆయన నుంచి వినాలంటే ఈ సమయంలో నేను చెప్పాలా? ఓన్లీ ఎ హియరింగ్ ఇయర్. ఇఫ్ యూ హియర్ ఫ్రమ్ ద కంఫర్టర్ యూ కెన్ రిలీజ్ కంఫర్ట్. ఇఫ్ యూ కెనాట్ హియర్ యూ కెనాట్ రిలీజ్ కంఫర్ట్. యూ విల్ రిలీజ్ ఫియర్ వాట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఒకవేళ నీవు ఆయన నుంచి ఆదరణ వినకపోతే నీ హృదయంలో ఉండే భయాన్ని విడుదల చేస్తావు ప్రజలకి, నీ కుటుంబానికి. నీవు ఆదరణకర్త నుంచి వింటే ఈ కష్ట సమయంలో ఆదరణ విడుదల చేస్తావు. The Lord has given me the tongue of the learned, that I should know how to speak a word in a season to him that is weary. ఈ మరణకాలంలో, ఈ కరువు కాలంలో వాళ్ళతో మాట్లాడాలంటే he waketh every morning by morning, he waketh my ear to hear as I learn. So you need a hearing ear to speak out the relevant word in the relevant season. ఏ సమయంలో ఏం మాట్లాడాలనేది ఆయన నుంచి వినాలా. విన్నప్పుడే నువ్వు అది ఇవ్వగలవు. లేదంటే నీ హృదయంలో ఉన్నది, నీ మనసులో ఉన్నది, లోకంలో జరిగేది నువ్వు చెప్పేస్తావు. సో ఇజ్రాయెల్ మొదటివాడు మరి కడపటివాడు మొదటివాడు కూడా అవుతాడు. సో ఇజ్రాయెల్ మొత్తం రక్షించాలి. హీఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ఇజ్రాయేలీల కొరకు ఎక్కువగా చింతిస్తున్నాడు, ఆ మందిరం కొరకు కాదు. ఆ మందిరం వాళ్ళు కట్టవచ్చు, కట్టకపోవచ్చు. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ద టెంపుల్ అండ్ ద బిల్డింగ్ అండ్ ద ల్యాండ్ అండ్ ద బ్రిక్స్. హీఈస్ కన్సర్న్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ప్రజల కొరకు వేచి ఉంటున్నాడు, వాళ్ళు రక్షింపబడాలని. సో అది ఒక గొప్ప సూచన, వాళ్ళు రక్షింపబడాలనేటువంటిది రాకడికి. ఇది అంతకాలం అని కూడా చెప్పగలరు. దిస్ ఈస్ ద లాస్ట్, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ చెప్పాను దానియేలులో. ఎలాగ జనులు అటు ఇటు తిరుగుతూ జ్ఞానం సంభవించిందో, జ్ఞానం అధిగమించిందో. సో దీస్ ఆర్ ద లాస్ట్ డేస్, ది ఎండ్ టైమ్స్, అండ్ వీ నీడ్ టు ప్రిపేర్. గాడ్ ఇస్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద ర్యాప్చర్. వెలుగులో ఉండే సంఘానికి మరి అది వివాహోత్సవ సమయము, సిద్ధపడిన సంఘానికి అది వివాహోత్సవ సమయము, దుఃఖకరము కాదు. సిద్ధపడిన సంఘానికి మరి అది బాధ, వేదన. నిద్రపోతున్న సంఘానికి అది వేదన. మరి లోకానికి అది మరణ భయం. వాళ్ళు దాక్కుంటారు గుహల్లో, కొండలు మా మీద పడండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో ఫర్ హియరింగ్ చర్చ్ దిస్ ఇస్ డిఫరెంట్. సో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినుబుద్ధి పుట్టించాను. ప్రతి వచ్చినప్పుడు వినాలా. ఏంటి? వాట్ ఈస్ దిస్ గాడ్, వాట్ షుడ్ ఐ సే? ఈ సమయంలో నేను ఏం చెప్పాలా? ఈ చీకటి కాలంలో సిద్ధపడండి, దేవుడు వచ్చేస్తున్నాడు. యా, అరైజ్, షైన్, రాని. ఇఫ్ హీ కమ్స్ ఆల్సో ఇట్స్ గుడ్ న్యూస్, నో ప్రాబ్లం. కానీ బట్ ఇజ్రాయెల్ ఇస్ దేర్. టెంపుల్ కట్టబడాలి కాదు, మనుషులు మారాలి. ఇజ్రాయెల్, గాడ్ ఇస్ మోర్ కన్సర్న్ అబౌట్. దేవుడు ఇజ్రాయెల్ కోసం ఇక్కడ చింతిస్తున్నాడు. ఇజ్రాయెల్లో మందిరం కట్టబడితే వచ్చేద్దామని కాదు, ఏ ఒక్క నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఇజ్రాయెల్ కోసమే కాదు, లోకంలో అనేకులు ఎవరు నశించిపోకూడదు అనేటువంటిది ఆయన చిత్తము. హీ వాంట్ మోర్ పీపుల్ టు బీ సేవ్. 7వ వచనం చూద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకుంటిని. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును మరి చెకుముకి రాతివలే చేసుకున్నాను. అంటే ఫ్లింట్ అంటే స్ట్రైట్గా పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన ఏది పడితే అది విని, ఏది పడితే అది చూసి కలగల్లాడిపోయి అటు ఇటు మరి ఎగిరిపోయి, మరి కట్టయిపోయి ఎగిరిపోయిన ఎండిన ఆకు వలె కింద మీద పడడం. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీకు సాయం చేస్తాడని చెప్పి యూ షుడ్ మేక్ ఇట్ స్ట్రైట్. యా, ఐ విల్ నాట్ బి అషేమ్డ్, ఐ విల్ బి బోల్డ్, ఐ విల్ బి స్ట్రాంగ్. సో బీ బోల్డ్. నిన్ను దేవుడు సిగ్గుపరచడు ఈ కాలంలో, ఈ మరణ కాలంలో, ఈ కరువు కాలంలో. గాడ్ విల్ నాట్ లెట్ యూ అషేమ్. సో బీ స్ట్రాంగ్. డోంట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ డాక్ట్రిన్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యూ. ఏ బోధలైనా వచ్చేసి నేను ఇబ్బంది పెట్టేటట్టు నువ్వు అలా చేసుకోక. ఎవరికైతే నా దేవుడు నన్ను సిగ్గుపరచు అనుకుంటారో వాళ్ళు చెక్కుముకి రాతి వెళ్ళే చేసుకుంటారంట. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయడం వారని తెలిసిన వారందరూ మీరు సిగ్గుపాటు అనేటువంటి హృదయములో మీ దేవుడిని మీరు నమ్మినట్లయితే ఏ వర్తమానమును ఏది పడితే అది చూసి, ఏది పడితే అది విని, మరి ఒక ఆకు వలె ఎగిరి పడి కింద పడకుండా, ఒక గడ్డి పరక వలె అటు ఇటు ఊక్కుండా చెక్కుముకు రాతి వలె నీవు ఉందువు గాక. బి యు బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఐ ప్రొఫెసై దిస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యువర్ గాడ్ విల్ నాట్ లెట్ యు బి అషేమ్డ్. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. నీ దేవుడు నీకు సహాయము చేయవాడు. ఇందాకే చెప్తున్నాను కదా, నా చేయి పొట్టయిపోయిందా, నేను సహాయము చేయనా? ఐ విల్ ప్రొటెక్ట్ యూ. సో బీ స్ట్రాంగ్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ fearful doctrine and everything that is troubling you. Let me pray. Nazareth and Isaiah, Lord, today I rebuke every spirit of fear. ప్రతి ఒక్క భయాన్ని, వారి హృదయంలో ఉండే ప్రతి భయాన్ని నేను గద్దిస్తున్నాను. వారికి ధైర్యం వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ చెయ్య ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో. ఇదిగో ఆకాశము పోయినా, భూమి పోయినా, అందులో మనుషులు పోయినా ఈ రక్షణ తరతరములు ఉంటుందని సెలవిచ్చున్నావు నా యేసయ్య. ఆ రక్షణ యొక్క గొప్పతనంలో మేము భద్రపడతామనేటువంటి ధైర్యంలో మేము ఉన్నట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ధైర్యాన్ని వారిలో ఉంచుకోవడమే కాకుండా వారి ఇతరులు కూడా ధైర్యపరిచే కృప వాక్యం నుంచి వారందరికీ దయచేయమని, అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని, వారిని కాపాడమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.